దేవుని నమ్ముకుంటే మనము కదల్చుతాం. ఏ కీడు మన మీదకే మన విశ్వాసం సియోను కొండలాగా ఎప్పుడు స్థిరంగానే. మూడవ పాయింట్ చెప్తున్నాను. సియోను కొండ ఆనందాన్నిచ్చే కొండ లేదా స్తుతి చేసే స్థలము. చెప్పండి ఏంటి? ఆనందమునిచ్చే స్థలము లేదా స్తుతించే స్థలం. ఆశీర్వాదం ఎక్కడ నుంచి వస్తుంది? స్తుతి చేయడం వల్ల వస్తుంది. స్తుతి అనగా ఆశీర్వాదము. చూడండి, యెషయా గ్రంథంలో 48వ కీర్తన 1-2 చూద్దాం. 48వ కీర్తన 1-2. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మన దేవుని పట్టణమందు, దేవుని పట్టణం అంటే ఏంటండి? సియోను ఉన్న చోట. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఎలా ఉన్నాడు దేవుని పట్టణం మీద? బహుకీర్తనీయుడే. చెప్పండి. గొప్పవాడు బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అది సంతోషమునిచ్చు కొండ. అది దేవుణ్ణి స్తుతించు బహుకీర్తనీయుడై ఉన్నాడు ఆ పట్టణం మీద, ఆ కొండ మీద దేవుడు. కాబట్టి ఆ కొండ మనకి ఏం చెప్తుందంటే, సియోను స్థలం అనేది ఏడుపు స్థలం కాదు. చెప్పండి, ఏడుపు స్థలము కాదు, అది ఉత్సాహం కలిగించు స్థలం, దేవుని స్థలం. తర్వాత దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందమే ఉంటాం, దుఃఖం ఉండదు. ఉండదమ్మా? మీరు చర్చకు వచ్చి ఏడుతారు, ఇక్కడికి వచ్చి ఏడ్చి సంతోషంగా వెళ్తారు. కానీ మనకి భక్తుడు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే. కాబట్టి ఇక్కడ ఏడుపు ఉండదు, ఇక్కడ దుఃఖం పోతుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆనందము. అందుకే మీరు ఈ స్తుతి అనబడిన సియోను స్థలం దగ్గరికి ఎప్పుడు రావాలి. స్తోత్రం కలుగునుగా. ఆయన గొప్పవాడని బహుకీర్తనీయుడని నిత్యము అక్కడ స్తుతి జరుగుతూ ఉంది. రమ్యమైన చోట సర్వభూమికి సంతోషకరముగా చోటు ఉన్నది. అంటే దైవ సన్నిధికి వస్తే సంతోషం దేవుడు కలుగజేస్తాడు. మానసిక బాధల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, ప్రతి విధమైన సమస్యల నుంచి, అపవాది శోధల నుంచి విడిపించి సంతోషాన్ని దేవుని సన్నిధికి రాకపోతే ఈ సంతోషం మన జీవితంలో ఉండదు. మీరు మందిరం మానేస్తే వచ్చే నష్టం ఇదే. దేవుడిచ్చే ఆనందం మనకే దొరకదు. మన గృహమే సియోను కొండలాగా మారాలి. స్తోత్రం కలుగునుగాక. మన కుటుంబం అంతా ఇదిగో ఇక్కడ స్తుతించినట్టుగా స్తుతితో నింపబడాలి. మన కుటుంబం అంతా దేవుని స్తుతించు వారిగా నింపబడాలి. మన గృహము సియోను కొండలాగా మార్చుకోవాలి. సమస్య వస్తే లోకం వైపు కాకుండా దేవుని వైపు చూస్తే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, 59:20. యెషయా గ్రంథము 59:20. సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. చూడండి, సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకును ఎవరు వస్తున్నారట? విమోచకుడు వస్తున్నాడు. ఎవరు? సియోను అనగా నీ కుటుంబం, నువ్వు ఆరాధించే స్థలం, నీ దేవుడు కోరుకున్న స్థలం, నీ దేహం. నీ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? విమోచకుడు. మీరు పాట పాడినా విమోచకుడా, పాడినా విమోచకుడా, చెప్పండి. విమోచకుడు ఎక్కడికి వస్తున్నాడు? మన దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి మన సమస్యలన్నీ ఆయనే విడిపిస్తారు తప్ప మనుషుల దగ్గరికి వెళ్తే మన సమస్యలు లేవు. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? సియోను కొండ అనబడిన దైవ సన్నిధికి, దేవుని స్థలం అనబడిన దైవ సన్నిధికి. 3 పాయింట్లు చెప్పాను. 1, సియోను అనగా అర్థం ఏంటంటే దేవుని నివాస స్థలం. 2, బలమైన కోట, అది ఆరాధన కేంద్రము. ఇప్పుడు మన దేహమే సియోను కొండ. అలాగే
మనల్ని దేవుడు ఎంచుకున్నాడు కనుక మన దేహమంతా సీయోను కొండ దేవుడు ఎన్నుకున్నాడు. 2, మనము కదల్చబడిన కొండగా ఉండాలి. అలా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట నమ్మాలి. ఎవరైతే యెహోవాను నమ్మిక ఇచ్చుతారో వారు కథలక నిత్యం నిలిచి సీయోను కొండలాగా. 3వదిగా ఆనందము స్తుతి దొరికే స్థలం ఇది. ఈ స్థలం దగ్గర విమోచకుడు వస్తాడు. ఇక్కడికి వచ్చి నువ్వు నీ బాధలను చెప్పుకుంటే ఆయనే నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. నీ దుఃఖాన్ని తీసి ఆనందంలోకి నడిపిస్తాడు. దుఃఖ వస్త్రానికి బదులుగా ఏమిస్తాడు? ఉల్లాస వస్త్రాన్ని జరుపుతాడు. కనుక మనము ఈ సీయోను కొండ ద్వారా నేర్చుకున్న 3 అనుభవాలను బట్టి, 1 ఆయన నివాసిస్తాడు, 2 ఆయన కోరుకున్న, 3 ఆనందము స్తుతి దొరుకు స్థలము. స్తోత్రం కలుగును గాక. అలాగే 4వ విషయము కదలక నిత్యము నిలిచినటువంటి కొండ. మనము అటువంటి కృప ఈ సీయోను పర్వతం నుంచి పొందుదుము గాక. దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు మనల్ని? సీయోనులో నుండి. ఆయన పరిశుద్ధ పర్వతం, పరమ యెరూషలేము, పరమ కానాను, ఆయన ఉండు స్థలము. కాబట్టి ఆయన సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులు. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు అని చెప్పాడు దేవుడు. మరి మనం ధన్యులుగా ఉండాలంటే దైవ సన్నిధికి రావాలి. కొంతమంది వస్తున్నారా?